18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అంటే మనం ఆనందించుచున్నాడు, సంతోషపెట్టుతున్నాడు. కాబట్టి మనము ఒకనప్పుడు ఈ ఆనందం లేనివారం, ఈ సంతోషం లేనివారం. ఎందుకంటే శత్రుడు మనల్ని చుట్టి అగాధములోకి పట్టుకెళ్ళిపోయాడు, అయ్యో దిక్కులోకి తీసుకెళ్ళిపోయాడు. అర్థం కాని జీవితంలోకి అపవాది మనల్ని తీసుకెళ్ళిపోయి లాస్ట్ మూమెంట్లో యేసు ప్రభువారు తన కాలమందు మనల్ని రక్షించుకున్నాడు. అందుకే రక్షణ గీతం రక్షణ గీతం రక్షణ గీతం అని పాడుకుంటూ వచ్చినాం. పాటలు అన్నట్లు రక్షణ 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 ఉంది. ఈ రక్షణ అనేది ఎంతో విలువైనది, ఊరకనే వచ్చింది కాదు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు, ఆనందపరుచుచున్నాడు. అందుని బట్టి మనము అదే కాలములో ఆయనకి వందనాలని, థ్యాంక్స్ అని, కృతజ్ఞతని, స్తుతులని, హల్లెలూయా అని మన ఇష్టం ఎలా పలికినా ఆయన పలికేవాడు, ఆయన తీసుకునేవాడు ఉన్నాడు. కాబట్టి అదే కాలంలో మనల్ని యెహోవాయందు ఆనందించడానికి కొన్ని కారణాలు మనం చూసుకుందాం. మనం మన జీవితంలో ఎన్నడూ ఆనందం లేని వారంగా, దుఃఖముతో, నిట్టూర్పుతో అమలుపించుకునే వారంగా ఉన్నాం. అంటే ఎల్లవేళలో ఏడుస్తూ ఉండేవారం. తమ్ముడు కొద్దిగా తగ్గిస్తావా సౌండ్? అన్ని వేళలో ఆయన మనకి సాయం చేసేవాడు ఉన్నాడు. కాబట్టి అదే కాలంలో కీర్తన రాసిన పుస్తకము 45వ అధ్యాయం 1వ వచనం. ఒక్క దివ్యమైన సంగతితో ఏం పొంగుతున్నది? ఒక్క దివ్యమైన సంగతితో మన హృదయము ఎంతో పొంగుతున్నది. ఇంకా నేను రాజును గురించి రచించిన దానిని మన పలకడానికి వచ్చాము. ఈరోజు హృదయము ఉప్పొంగి, హృదయములో శాంతి సమాధానం సంపాదించుకొని మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా నోటిలో కీర్తన ఉంది, ఆరాధన ఉంది. ఆ దావీదు వలె మనము కూడా ఆరాధించాలని. ఆయన పేరే ఆరాధకుడు, ఆరాధనకి యోగ్యుడు, స్తుతుల మీద ఆశనున్నవాడు. కాబట్టి మనము అదే కాలంలో ఎందుకు మనం ఆనందించాలి? ఎందుకు, ఎలా వచ్చింది మనకు ఆనంద? ఈ సంతోషం ఎలా వచ్చింది? ఊరకనే రాలేదండి. చూడండి, అదే అధ్యాయము 18వ వచనం 2వ లైన్ చదువుదామా? హబక్కూ రాసిన పుస్తకము 3వ అధ్యాయము 18వ అధ్యాయం 2వ లైను. నా రక్షణకర్త, అంటే మనం రక్షించాడు. అంటే రక్షణ లేనప్పుడు ఎక్కడ ఉన్నాం? బందీములో ఉన్నాం, సరసాల్లో ఉన్నాం, చిక్కుబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం, సైతాను ఒక చేతిలో బానిసలుగా ఉన్నవారు. అటువంటి మనల్ని విడిపించాడు, రక్షణ ఇచ్చాడు. తన రక్తముతో ఎందరైతే కడవబడతారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఎఫెసీయులు రాసిన పుస్తకంలో అంటాడు, ఆ రక్తం వలన మనకి విమోచన వచ్చింది, విడుదల వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఆనందిస్తున్నాం, ఈ దినం మనం సంతోషిస్తున్నామంటే విడిపించబడ్డాం.
పాపము చేత కట్టబడ్డాం, శాపం చేత కట్టబడ్డాం, నరకానికి ఈడ్చబడ్డాం. అడుగుజారులో మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఉదయ కాలంలో ఆనందము మనకు అనుగ్రహించినాడు. రండి, యెషయా రాసిన పుస్తకము 61వ అధ్యాయం. ఎలాగ మనలో చూడండి, మనం చూసుకుందాం ఆ వాక్యం ద్వారాగా. 10వ వచనం. శృంగారమైన పాదా ధరించుకున్న పెళ్లి కుమారు రీతిగాను ఆరంభములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు? వస్త్రాలు ఇచ్చినాడు, రక్షణ వస్త్రం ఇచ్చినాడు. కాబట్టి మనము ఈ దినమును ఎలాగున్నామంటే, ఒక దినములో ఎందుకు మనకు ఆనందం ఏమిటంటే దిగంబరులుగా ఉన్నాం. దిగంబరతనాన్ని కప్పివేశాడు. ఆనాడు ఆదాం అవ్వ మరి దిగంబరులుగా ఉన్నారు. వాళ్ళ శిక్షను మన మీదకి అలాగ వస్తూనే ఉన్నది. ఆదాం చేసిన అవిధేయతను బట్టి, ఆదాం చేసిన తప్పుదాలను బట్టి, పాపము ఇంతవరకు నా జీవితంలో కూడా వెంటాడుతూ, పోరాడుతూ, కొట్టుతూ, ఈడుస్తూ, అవమానపరుస్తూ ఎన్నో చూసి ఉన్నాం. కాబట్టి ఆయన మనకి రక్షణ వస్త్రం మనకి కప్పి ఉన్నాడు. అందుకే మనము ఈరోజు ఆనందిస్తున్నాం. అవమానం పోయింది, నింద పోయింది, సిగ్గుపోయింది. మనల్ని ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయనలాగా మనకి అనుగ్రహించినాడు. అందుకే మనము ఈరోజు ఆరాధించే బద్దులము ఉన్నాయి. చూడండి, ఆయన అంటున్నాడు, మొదట వచనంలో చదువుదాం. చూడండి మన పరిస్థితి ఎలాగుందో. అదే అధ్యాయం 61వ అధ్యాయం 1 నుంచి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులము. ఎలాగున్నాం మనము? దీనులమై ఉన్నాం. ఇంకా సువార్త ద్వారా మనం ఏం దీనిలో మనకి ఏం చేశాడు? సువార్త మనము ప్రకటించుటకు యెహోవా నన్నంటే ఎవరిని? యెషయానా? మన పరమునున్న యెషయా. ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. అందుకే ఆయన క్రీస్తు అయ్యాడు. ఆయన మనకి ఇడిపించాడు. యెషయా ప్రకటించాడు కానీ ఇడిపించలేకపోయాడు. చెప్పాడు అంతే. ఈ నెల కాదు, మన దగ్గరకు వచ్చాడు, మన స్థితిని చూశాడు, మన బాధను చూశాడు, మన ఇరుకని చూశాడు, మన అవమానాన్ని చూశాడు, మన సిగ్గుని చూశాడు. ఈయనే వచ్చి ఏం చేసాడో చదువుదామంట. ఇంకా చదువుదామా? నలిగిన హృదయం, అంటే నలిగిపోయి ఉన్నా మనము రక్షణ అనేటప్పుడు. అందుకే నలిగిపోయిన మనల్ని ఏం చేశాడు? దొరపరిచాడు. చెరలో ఉన్న వారికి ఏం చేశాడు? ఇప్పుడు విడుదల చేశాడు. అందుకే మనం ఆనందిస్తున్నాం. యెహోవాందు మనం ఏమేం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం, నవ్వుతున్నాం. అంటే కారణం ఈ యొక్క సరసాల నుంచి విడుదల చేశాడు. ఇంకా బంధింపబడిన వారికి ఏం చేశాడు? ఈ ముక్తి, అంటే విడుదల. కాబట్టి ఇవన్నీ మనలో చేశాడు. ఒకనప్పుడు కట్టబడి ఉన్నాం, బంధీములో ఉన్నాం. ఇంకేమంటున్నాడు అక్కడ? 3వ వచనం, 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రియదండన దినమును ప్రకటించుటకు దుఃఖాకాంతులు, మనం అందరు దుఃఖాకాంతులను మనల్ని ఏం చేశాడు? ఓదార్చాడు. దుఃఖము మనల్ని ఓదార్చాడు. దుఃఖములు ఉన్నప్పుడు ఈ రక్షణ ఏం చేసిందంటే మనల్ని ఇంతవరకు ఓదార్స్తూ వస్తుంది. ఈ దుఃఖం నుంచి ఓరుస్తూ ఉన్నాడు. అందుకే మనం ఈరోజు అయ్యా నీకు వందనాలని చెప్పబోతున్నాం. ఇంకేముంది? 3వ వచనంలో, సియోనుల నుంచి దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రము. ఇది ఎలాగుందంటే ఉల్లాస వస్త్రం. ఎక్కడికి వెళ్ళా, ఎప్పుడు ఉన్నా, ఆకలి ఉన్నా,
దప్పికున్నా ఎలాగుంటుంది ఈ వస్త్రం? ఉల్లాసింపు చేస్తుంది. అందుకే ప్రభా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఇంకేం చేస్తున్నాడు? బూడిదకు ప్రతిగా భూదండను, భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఏం చేశాడు? ఆనందం పిలిచాడు. అందుకే ఈ దేవుణ్ణి మనం ఏం చేయబోతున్నాం అంటే, ఆయన మనల్ని ఆనందించపరిచాడు. కాబట్టి ఉదయ కాలంలో మనము రక్షణను పెట్టి మనము ఉల్లాసించు, దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం ఇచ్చాడు. అందుకే మనం బాధించబడిన వారికి ఏమి ఇచ్చాడు? దుఃఖించిన వారు ప్రతిదండన ఆందన. మూడవ వచ్చిన ఇంకా చదవండి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా, భారభరితమైన ఆత్మకు పతిగా స్తుతి వస్త్రమును. ఇంకేమి ఇచ్చాడు మనకి? ఆరాధించే వారం కాదు ఇంతకుముందు, మనకు తెలీదు. మన నోటిలో ఇప్పుడు శుద్ధి ఇచ్చాడంటే ఇంతకుముందు ఏముండేది? దుర్భాష ఉండేది. సో అది కంపు కొడిదిగా ఉండేది, ఇతరుల్ని బాధ పెట్టేదిగా ఉండేది. మనం బాధపడేవారు ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే శుతి వస్త్రమును మనకు కూడా దయచేశాడు. అందుకే మనము దీన్ని బట్టి యెహోవాందు ఆనందిస్తున్నాం. దినదినము క్షణము అన్ని దినములో మనతో ఆయన ప్రయాణం చేసిన వాడుగా ఉన్నాడు, మనతో నడిచిన వాడుగా ఉన్నాడు. ఆత్మదేవుడిగా ఆత్మక కావలి మనకిచ్చి ఉన్నాడు. అందుకే వందానికి వందనాలయ్యి అని చెప్పబోయి ఉన్నాం. చూడండి, ఆ భక్తుడు ఆయన ఇంకా రాసి ఉన్నాడు. చూడండి, అబ్బకు రాసిన పుస్తకం చదువుదాం. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. చదువుదాం అన్న చదువు. అబ్బకు 3వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకపోయినను, దాక చెట్లు పల్లింకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, శైన్ల పెరులు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను ఒకటి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను యెహోవాని యందు ఆనందించుచున్నాను. ద్రాక్ష చెట్లు లేకపోయినాను. ద్రాక్షం దేనికి చూపిస్తుంది? ద్రాక్షాన్ని గుర్తు సంతోషాన్ని పుట్టిస్తుంది. ఆ సంతోషం బదులు ఏం కలుగుతుంది? మనకి శ్రమ కలుగుతుంది. ఆ సంతోషంకి ఎదురుగా శ్రమ ఉంది. శ్రమలో నుంచి మనల్ని ఆయన ఆదుకున్నవాడుగా ఉన్నాడు. బాధల్లో నుంచి మనల్ని మరి ఆయన చేర్చుకున్నవాడుగా ఉన్నాడు, వదిలిపెట్టలేదు. వాక్యం ద్వారా మన అనుదినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే మనతో మాట్లాడలేదా? ఆదరించలేదా? ఈ లేకపోయినా శ్రమ కలిగినప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆ శ్రమలో కూడా మనల్ని ఆనందించిన వారుగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వస్త్రాలతో మనం కప్పితూ ఉన్నాడు. ఎందుకంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చుతూ ఉన్నాడు. ఓదార్చకపోతే మనం ఇక్కడికి వచ్చి ఉన్నవారం కాదు. రాత్రి సాయంత్రము ఏడుపు వచ్చినను, ఉదయము సంతోషంగా చేసినాడు. రాత్రి వెళ్ళి ఎంత ఏడ్చినా, సాయంత్రం అంతా ఏడ్చినా, ఉదయం లేచి ఏం చేసి ఉన్నాడంటే ఆయన్ని మనం సంతోషపెట్టివాడు ఉన్నాడు. అందుని పెట్టి మనము ఆయన్ని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన్ని మరి ఒక భక్తుడు అంటాడు. చూడండి, చాలామంది భక్తులు ఉన్నారు. యోబు భక్తుడి గురించి చూసుకుంటే 5వ అధ్యాయం 19-20 వచనంలో అంటాడు. చూడండి, మన జీవితంలో కూడా అదే పద్ధతిలో ఆనాడు వాళ్ళకి జరిగినట్టుగా మనకు కూడా జరిగింది. మనల్ని ఏం చేశాడు చూడండి. యోబు రాసిన పుస్తకము 5వ అధ్యాయం 19-20 వచనం. 6 బాధల నుండి ఆయన మనల్ని విడిపించాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఏం చేసి ఉన్నాడు? కీడు లేకుండా చేసి ఉన్నాడు. అందుకే
సంతోషం మనకు కలిగిస్తాడు. ఈ లేకపోయినా మనకి అదే దినము క్షణము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వదిలిపెట్టలే, రక్షించి వదిలిపెట్టలే. తన కుమారుని యేసుక్రీస్తు వారి ఆత్మని మన ద్వారాగా, వాక్యం ద్వారాగా, ప్రజల ద్వారాగా, సేవకుల ద్వారాగా, బోధ ద్వారాగా అనేక మార్లలో మనల్ని ఆదరిస్తూ వచ్చినాడు. అందుకే మనం ఈరోజు ఆయన్ని ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఓదార్చాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పుస్తకము 1వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? దేవుడు ఏ విధంగా ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమ, చూడండి, శ్రమ కలిగినప్పుడు ఆయన ఎలాగ ఆదరిస్తాడో. చిన్న పిల్లల చూసినట్టుగా చూస్తాడు, సంటి పిల్లలు ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటాడు, తన మోకాల మీద ఒక తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తాడు. ఒక తల్లి బిడ్డని ఏ రీతిగా ఆదరిస్తుందో అలాగా తల్లిలాగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా అంటాడు చూడండి, 16వ అధ్యాయం, యోబు రాసిన పుస్తకం 16వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేక మాటలు విని ఉన్నాను మనుషుల ద్వారాగా. మీరందరూ కత్తలు కానీ ఆదరణ కత్తలు కాదు. 3వ వచనం. ఈ గాలి మాటలు, ఎన్నో గాలి మాటలు ముగిసిపోయాను. అదే చూడండి, ఎన్నో సుడిగాలి మన చుట్టినప్పుడు మాటలతో ఎన్నో మంది నువ్వు ఇంతే, ఆయన నమ్ముకున్నావు ఇంతే, ఏమి సంపాదించావు అని ప్రజలు మన మీద గుసగుసలాడినప్పుడు ఈయన ఎలాగ ఆదరించాడంటే, ఒక్క తల్లిలాగా, ఒక చంటి పిల్లని ఎలాగైతే బిడ్డని తల్లి ఎత్తుకుంటుందో, భుజం మీద వేసుకుని ఎలాగ ఆడిస్తుందో, మోకాల మీద వేసి ఎలాగ ఆడిస్తుందో, అలాగా నీకు నాకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఆదరించిన వాడుగా ఉన్నాడు. అదే అధ్యాయం 21వ అధ్యాయం 34వ వచనం. యోబు 21:34 యోబు. మాటలతో ఓదార్చు. మనుషులు ఎంత ఓదార్చినా, ఒక ఆమె ఒకసారి నర్సు మాట, ఇద్దరు చూశాను. తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే ఆమెను ఓదార్చడానికి ఎవరు తరం కూడా తాలే. మేము ఓదార్చడానికి ఎంత ట్రై చేసినా వాడు ఓదార్త కావట్లేదు. అదిగో మా అమ్మ కిటికీలోంచి వస్తుంది, అదిగో నా ముందునే కూర్చుంది, అదిగో మా అమ్మని మర్చిపోలేకపోతున్నాను అని మాటలతో ఎంత ఆదరించినా ఏ మనుషులు మనం ఆదరించలేకపోయారు. ప్రభువే మన దగ్గరికి ఆత్మరూపంగా వచ్చి, వాక్యం రూపంలో వచ్చి మనతో మాట్లాడి ఆదరించి ఎంతగో మనల్ని ఆదరించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఉదయ కాలంలో ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మన ఆదరించిన వాడు ఉన్నాడు. మన కన్నీరు తుడిచిన వాడు ఉన్నాడు. మన బాధ అంతా ఆయన మీద వేసుకున్నవాడు ఉన్నాడు. ప్రతి భారం ఆయన మోసినవాడు ఉన్నాడు. ప్రతి భారం నుంచి తప్పించిన వాడు ఉన్నాడు. నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడడు. అలాగా మనం నిలబెట్టుకువాడు ఉన్నాడు. అందుకే మనము ఆనందించుతున్నాం ఆయన ద్వారాగా. అందుకే మనము ఆయన ద్వారాగా అనేక మార్లు ఆనందించబడుతున్నాం. నేను చెప్పాలంటే చాలా 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 ఉంటాయి. నా పేరు ఆ పేరు పెట్టి పిలకుంటే బాగుండు అనుకుంటాను. మారా అని పిలిస్తే బాగుండు అనుకుంటాను. మారా అంటే ఏంటి? సేదు, కన్నీరు. ఇవాళ ఉదయం రాలేను అనుకున్నాను. మా ఆవిడి వేడిగుడ్డతో వేడి నీటిలో ముంచి ఒళ్ళంతా ఒత్తింది.
అప్పుడు నా ఎముకలన్నీ కుదురుకున్నాయి. అటువంటి విషయంలో ఎన్నో మార్లు మీకు కూడా దేవుడు సాయం చేసి ఉంటాడు. అందుకే ప్రభుని మనము ఉదయ కాలంలో ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఆయన చూడండి ఇంకే మాట అంటున్నాడు. 3వ అధ్యాయం 19వ వచనంలో అబ్బుక్క రాసిన పుస్తకం. ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. బలాన్ని ఇచ్చే దేవుడు మనకి ఎందులో శోధనలో బలం ఇచ్చాడు, ప్రార్థనలో బలం ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు, శ్రమల్లో బలం ఇచ్చాడు, పాపములో బలం ఇచ్చాడు, పాపను తప్పించుకున్న బలం ఇచ్చాడు. ఎన్నో బలాలు లెక్క పెట్టలేము. ఎలా చేశాడు? లేడి కాలువలే పరుగులుగా చేసి వాడక చేశాడు. అందుకే మనము ఈ ఉదయ కాలంలో యెహోవాందు ఏమి చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. ఈ ఆనందాన్ని ఆయనకి మనం ఇచ్చుకుందాం. ప్రభా, ఇటు పరిస్థితులను నన్ను ఆనందపరిచావయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఇంకో మాట అంటున్నాడు చూడండి. ఉన్నత స్థలముల మీద ఉన్నత స్థలం మీద ఆయన నడచేయును. కీర్తనలో 18వ అధ్యాయం, కీర్తనలో 18వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా శైలము, నా కోట, నా రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నిన్ను ఆశ్రయించి నా దుర్గము. చూడండి, నా బలమా, నా దుర్గమా, నా ఆశ్రయపురమా. అవునండి, ఆయన ఆశ్రయపురమే. ఆయన దగ్గరికి వెళ్తే ఎవరిని తోసివేయడు. ఒకవేళ మన పొరపాట్లు చేసిన ఆశ్రయపురమే. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన దగ్గర ఆదరణ ఉంది, ఆయన దగ్గర నీతి ఉంది, ఆయన దగ్గర మనకి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. చూడండి, రోమా రాసిన పుస్తకం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 6-7 వచనాలు. మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామో, ఎటువంటి దుర్దిమ్మలు ఉన్నామో, ఎటువంటి పొరపాట్లు ఉన్నామో, ఎటువంటి ఏమాత్రం ఆయనకి ఇష్టలు కానివారమో చదువుదామా. ఏలియనగా ఇంకా బలహీనము, అందుకే ఆయన బలపరిచినాడు. యుద్ధకాలములో భక్తిహీనుల మనలము చనిపోయాడు. ఎలా చనిపోయాడు? మనిషి చనిపోయాడా? రోగం వచ్చి చనిపోయాడా? ఒక ఆయన మొన్న ఇలా వాట్సాప్లో వాళ్ళు చెప్తున్నారు, యేసుప్రభు అంట కష్టంగా ఈడ్చుకెళ్ళారు. రానన్నాడంట యేసుప్రభు సిలువకి. ఈడ్చుకెళ్ళారంట. ఆయన పగ మీద ఈడ్చుకెళ్ళారు. రానని కాదు, పగ మీద ఈడ్చుకెళ్తే అవమానం. ఎందుకు? నీ కొరకు నా కొరకు అవమానం పొందాడు. ఎందుకంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఉత్తిగా చనిపోయాడా? మందే చంపారా? కొట్టి చంపారు. ఎలా కొట్టారు? పిడిగుద్దులు గుద్దారు. ఎలా కొట్టారు? చాలు బీపుని దున్నారు. ఎలా చనిపోయాడు? మరి బల్లెంతో పొడిచారు, మేకులతో ఎలగొట్టారు 6 గంటల సేపు. ఒక 10 నిమిషాలు చేయలు ఎత్తగలరా మీరు? 10 నిమిషాలు చేయలు ఎత్తగలరా? 10 నిమిషాలు ఎత్తి మళ్ళీ దించగలరా? ఇలాగా దించగలరా? ఉండిపోతాయి. నేను ట్రై చేశాను. చేయలో ఒక 10 నిమిషాలు ఎత్తి చూసు అన్నాను. మళ్ళీ తర్వాత దిగలేదు, ఇంకొకరు వచ్చి దింపితేనే దిగాయి. అంతగా మన కోసం 6 గంటల సేపు ప్యాన్ విసిగించారు. తిండిపోతున్నారు. నువ్వు దేవుడు అయితే నువ్వు దిగు అన్నారు. ఎన్ని అవమానాలు! ఎవరి గురించి? భక్తిహీనుల మన కొరకు, సత్యహీనుల మన కొరకు. ఇంకేమన్నాడు? చదువుదామా? 3వ వచనం 7వ వచనం. నీతిమంతు కొరకు మనం నీతిమంతులమా?
మనం ఎవరు? మనం ఎవరు? అవినీతి పరులం, నీతి లేనివారం, యథార్థ లేనివారం, పాపం లేనివారం. పాపము లేనివారం కాదు, పాపులము, చెడిపోయిన వారం. వాళ్ళ కొరకు ఏం చేసినాడు? ఒక్క నీతిమంతుడు మంచి వరకు చనిపోతే మంచిదే, మనం మంచోళ్ళం కాదు. బాల్యం నుంచి చెడిపోయిన మనుషులం మనం. బాల్యం నుంచే మన చెడుతనం చేసిన వారము. అటువంటి వరకు ఆయన చనిపోయాడు. చూడండి, ఆయన అంటాడు 3వ అధ్యాయం 11వ వచనం, ఎందుకు? మనల్ని నీతిమంతులు చేయడానికి. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, ప్రేమించేవాడు ఎవడూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేరు, ఎతుకువాడు లేరు, మనం లేను. అటువంటి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నీతిమంతులు ఒక్కడూ లేరు, పనికిమాలిన వాళ్ళే తిరిగిన వారు మనము. బైబిల్ చెప్తుంది అక్కడ 11వ అధ్యాయం లాస్ట్ మాటలో, పనికి లేని వారుగా తావు తప్పపో తిరిగిన వారు. అటువంటి వారి కోచుకు చనిపోయాడు. 5వ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడేవారు, అలాగే ఆయన విధేయత చూపించాడు. ఎందుకు? నీకు నాకు విడుదల చేయాలని. ఆయన ద్వారా మనకు విడుదల వచ్చింది, ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది, ఆయన ద్వారా మనకు విమోచన వచ్చింది. 17వ వచనంలో అంటాడు, 17వ వచనం చదువుదామా? మరణము వచ్చినదే ఒక్కని ద్వారాగానే కృపా మాధుర్యమును నీతి దానము పొందువారు జీవము గలవారి. చూడండి, ఎన్ని జీవం వచ్చింది దాని ద్వారాగా. అందుకే మనము ఈరోజు ఆ జీవం వచ్చిన దాన్ని బట్టే మనము ఆనందిస్తూ ఉన్నాం. ఆ ఆనందంతో మనమందరం కూడా దేవుని ఎదుట సాగిలి పడదాం, దేవుని ఆరాధిద్దాం. ఎటువంటి పరిస్థితులు మనం ఉన్న మన కొరకు, భక్తిహీనుల కొరకు, సత్యహీనుల కొరకు, బలహీనుల కొరకు, ఆదరణ లేని వరకు ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చినాడు. అందుకే ఉదయ కాలంలో మనము ఆయన ఆరాధిద్దాం. ఆయన ఆరాధికుడు, దేవుని ఆరాధించేవాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు. కాబట్టి మనము విడుదల పొందిన మనము రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, అనేక వస్త్రాలు మనం పొంది ఉన్నాం. ఆ ఉల్లాసంతో దేవుని ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడి మాటలో దీవించినగా.